మేము యూకే వచ్చాక ఫర్ ద ఫస్ట్ టైం స్ట్రాబెర్రీ పికింగ్కి వెళ్ళాం పిల్లలతో. ఇది మేమున్న ప్లేస్కి 1 అవర్ డ్రైవ్. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది దీనికి ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఎంటర్ అయితే ఇక్కడ దీని అంబియన్స్ అయితే అసలు చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. ఎంట్రన్స్లోనే కెఫే ఉంది, టాయిలెట్స్, కెఫే ఉంది. దీనికి పక్కనే ఫార్మ్ షాప్ అండ్ టేక్ అవే అని ఉంది. ఇక్కడ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ అలాగే ఫామ్లో ఉన్న స్ట్రాబెర్రీస్ని వాటిని తీసుకొచ్చి పెట్టారు. లోపల దీని అంబియన్స్ కూడా చాలా బాగా అనిపించింది. ఇది ఒక పల్లెటూరులో ఉన్న ఫీలింగ్ వచ్చింది. ఫామ్లోకి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ టెంట్ వేసి ఉంది. ఇక్కడ టికెట్స్ ఇస్తున్నారు. పర్ పర్సన్ £4 ఛార్జ్ చేస్తున్నారు ఎంట్రీ ఫీజు. బట్ వర్త్ అనిపించింది. పిల్లలతో వెళ్ళి కొంతసేపు ఎంజాయ్ చేయడానికి £4 వర్తే అనిపించింది. పైగా ఆ £4 కూడా వాళ్ళు తీసుకోవట్లేదు. మనం కోసిన స్ట్రాబెర్రీస్ని £6 per kg అమ్ముతున్నారు. సో మనం దాన్ని అట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు. Anything that's above the టికెట్స్ తీసుకొని అలా ఫామ్లోకి ఎంటర్ అయ్యాము. ఇలా స్టాండ్స్ మీద ఉంటాయని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. భూమిలోనే ఉంటాయి మొక్కలు అనుకున్నాను. ఇది కొంచెం సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యాను, ఎందుకంటే అది నేను ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళలేదు. సో ఇంకా పికింగ్ స్టార్ట్ చేసాము. చాలా అంటే చాలా చాలా ఎంజాయ్ చేసాము. స్టార్టింగ్లో ఇలా కొన్ని పచ్చి పచ్చిగా ఉన్నా కొంచెం ముందుకెళ్ళే కొద్దీ చాలా పండ్ల కాయలు ఉన్నాయి. మంచి కలర్తో ఉన్నాయి, అసలు చాలా బ్రైట్గా ఉంది. అశ్విన్ ఇదిగో. అయ్యా పచ్చి పచ్చి కొయ్యద్దు. డాడీ ఓకే ఓకే డాడీ ఓకేనా? నాకు ఇది అక్కడ ముందుకెళ్ళాలి. మరి కడుపు అంతా ఇక్కడ మరి ఎండ పడుతుంది వీడికి. ఇంటికి వెళ్ళినాక దురద పుట్టాలంట. పడతలేదు. ఏం చేస్తున్నాడండి ఈ ముసలోడు? బొక్కలు అయితే కదలట్లేదు అప్పటి నుంచి. ఇక చూడ అసలు ప్లాస్టిక్ ఇలానే ఉన్నది. డాడీ చూపించు. దాని బొట్ట చూడు ఎర్రగా ఎలా ఉందో. ఆ పక్కన బాగుంది ఎర్రంగా. అవును నిజం. మమ్మీ చూడు ఏం కోసాను. బాగుంది కదా? బాగుంది. పండు ఏంటి కాయలన్నీ వదిలేసి వెళ్ళిపోతున్నారు? డాడీ కోయిద్దన్నాడు మమ్మీ. ఎందుకు పండు కోయిద్దన్నో?
ఒకసారి ఇట్లా నా దగ్గర మమ్మీ వాళ్ళు కూడా మనం చూసి తెలుపుతున్నారు. మనం నలుగురికి ఇన్స్పిరేషన్ గా ఉండాలి. ఇప్పుడు గ్రూప్ వేస్తే అప్పుడే వెళ్ళిపోతారు. పొద్దున కల్లా మనకి బేదులు ఇద్దరికి బేదులేదు. పొద్దున ఇన్నేలో పైన మర్రాయి ఆశ్చర్యం. స్ట్రాబెర్రీ ఫార్మ్స్ పక్కనే రాస్బెర్రీస్ ఉన్నాయి. బట్ అక్కడికి వెళ్ళాం కానీ పెద్దగా కాయలేం దొరకలేదు మాకు. మరి అంత ఆడికి పెట్టి పైన అట్రా అలా రాస్బెర్రీస్ ఫార్మ్స్లో కొంచెం అలా తిరిగేసి ఇంకా రిటర్న్ అయిపోయాం వెళ్ళడానికి. చిన్నోడు కొంతసేపు ఆడుకున్నాడు, వాడు నిద్రలేసాడు, కొంచెం క్రాంకీ అయ్యాడు కానీ పర్లేదు, తర్వాత సెట్ అయిపోయాడు. వాడికి స్ట్రాబెర్రీ ఇస్తే తింటూ కూర్చున్నాడు. తర్వాత కొంతసేపు ఇలా ఫామ్లో ఆడుకున్నాడు. That's not actually fair because I don't really have... Hello, is it all together? Yeah? Yes, please. Thank you. No problem. మనం కోసిన స్ట్రాబెర్రీస్ అన్నిటిని వెయిట్ వేస్తున్నారు. పర్ కిలో 6 pounds ఛార్జ్ చేస్తున్నారు. మనం టికెట్స్ పే చేసాం కదా, ఆ టికెట్స్ పే చేసిన దాంట్లో నుంచి వీళ్ళు మైనస్ చేసుకొని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే పే చేయించుకుంటున్నారు. స్ట్రాబెర్రీస్ తీసుకొని వెనక్కి వచ్చే దారిలో బ్లాక్బెర్రీస్ ఉంటే కొన్ని పిక్ చేసాము. చాలా ఎండగా ఉంది, అలా కాసేపు కూర్చొని ఏదైనా తిందామని చెప్పి ఇట్లా అవుట్డోర్ స్పేస్ ఉంటే అవుట్డోర్ స్పేస్లో కూర్చున్నాము. ఇక్కడ చూడండి అంబియన్స్ చాలా బాగుంది, పిల్లలు ఆడుకోవడానికి ఇలా ఉంది. పక్కన ట్రాక్టర్స్ చూసారా, పల్లెటూరులో చూసినట్టే ఉంది. ఫైనల్గా ఒక ఐస్ క్రీమ్ తినేసి ఇంకా ఈ ట్రిప్ని ముగిచ్చేసాం. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.